ఏంటంటే ఇక్కడ డాడీ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే కిడ్నీ గురించి అవేర్నెస్ లేకపోవడం వల్ల కిడ్నీలో వెళ్ళి సమస్యలు అనేవి రోజు రోజుకి ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క ఫ్యామిలీలో అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలామంది కిడ్నీ ఫెయిల్యూర్కి కారణమవుతున్నారు. ప్రపంచంలో మొత్తం చాలామంది ఎవరింట్లో చూసినా ఏదో ఒకరు బాగలేకపోవడం, అధికంగా జ్వరం రావడం, అధిక రక్తపోటు ఉండడం, అధికంగా బీపీ ఉండడం, అధికంగా కొలెస్ట్రాల్ ఉండడం, ఫ్యామిలీలో ఖచ్చితంగా అట్లానే డైలీ లైఫ్లో చూసుకుంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఇప్పుడు షుగర్ అనేది కామన్ పాయింట్ అయిపోయింది. ప్రతి ఒక్క ఫ్యామిలీలో బీపీ అనేది కామన్ పాయింట్ అయిపోయింది. వాళ్ళు ఎలా నియంత్రించుకోవాలి, షుగర్ని బీపీని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలనేది ఎవరికి తెలియడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే మనకి ఆరోగ్యం బాగలేనప్పుడు మనం ఒక సర్టిఫైడ్ డాక్టర్ వద్దకు మాత్రమే వెళ్ళాలి. ఒక సర్టిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు హై ప్రికాషన్స్ మాత్రం ఇయ్యరు, స్టెరాయిడ్స్ యూజ్ చేయరు, హై యాంటీబయాటిక్స్ అనేవి యూజ్ చేయకోకుండా ఉంటారు. అదే మన లోకల్లో ఉన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్టెరాయిడ్స్ యూజ్ చేయడం, అధికంగా ఉన్న యాంటీబయాటిక్స్ డోసెస్ ఎక్కువ ఇవ్వడం, దానివల్ల వాళ్ళకి కిడ్నీలో వెళ్ళి దాని మీద ప్రభావం పడడం వల్ల కిడ్నీలు అనేవి ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతుంటాయి. కిడ్నీలు ఫెయిల్యూర్ అయితే ఫస్ట్ వాళ్ళకి కనిపించే లక్షణాలు ఏమంటే కడుపు ఎక్కువ ఉబ్బిపోవడం, కాళ్ళు చేతులు మొహం ఎక్కువ వాపు రావడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడం, అసలు యూరిన్ రాకపోవడం, కొంతమంది కొద్దిగా యూరిన్ వస్తుంటుంది, ఆ యూరిన్లో మంట రావడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఫస్ట్ మధుమేహం ఎలా వస్తుందంటే చాలా మంది స్వీట్స్ తినడం వల్ల మధుమేహం వస్తుందేమో అనుకుంటారు. చాలా మంది టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తుంటారు. వాళ్ళందరికీ మనం అవేర్నెస్ చేయాలి, టెన్షన్ పడకండి, హ్యాపీగా ఉండాలి, వాటర్ ఎక్కువ తీసుకోండి, రోజు పచ్చడి కూరగాయలు తినండి, రోజు యాపిల్ తినండి, ఫ్రూట్స్ తినండి. ఇలా డైలీ లైఫ్లో మనం అనేది పెట్టుకోవాలి. రెడ్ మీట్ అంటే అధిక మొత్తాదులో మాంసాహారాన్ని ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలు అనేవి ఫెయిల్యూర్ అవుతాయి. కిడ్నీలు ఎందుకు మాంసాహారం తీసుకోవడం వల్ల ఫెయిల్యూర్ అవుతాయంటే ప్రోటీన్ అనేది మన బాడీలో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ప్రోటీన్ అనేది ఉంటే దానివల్ల కూడా కిడ్నీలు అనేవి ఫెయిల్యూర్ అవుతాయి. చాలామంది డ్రింకింగ్ చేస్తుంటారు, డైలీ తాగకపోతే మాకు ఒళ్ళు నొప్పులు పోవు, తాగితేనే మాకు డైలీ లైఫ్ గడుస్తుంది అనే వాళ్ళు ఉంటారు. అధికంగా వాళ్ళకి ఏమైనా మద్యపానం నిషేధాన్ని చేయాలి. మీరు డైలీ తాగకండి, మీరు తాగడం వల్ల కిడ్నీలు అనేవి ఫెయిల్యూర్ అవుతాయి. చాలామంది స్మోకింగ్ చేస్తుంటారు, స్మోకింగ్ అనేది కూడా స్మోకింగ్ ఈజ్ బ్యాడ్ హ్యాబిట్, స్మోకింగ్ చేయకండి అని మీరు అవేర్నెస్ చేసి చెప్పాలి. స్మోకింగ్ చేయడం వల్ల కూడా కిడ్నీలు అనేవి ఫెయిల్యూర్ అవడానికి ముఖ్య కారణం అవుతాయి. తర్వాత అందరికీ మంచి ఉద్దేశం ఏం చెప్పాలంటే కాళ్ళు వాపు రావడం, మొహం వాపు రావడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు వెంటనే వచ్చి వైద్యుని పరీక్షించలు చేసుకోవాలి. ఏమేమి చేసుకోవాలంటే RFT, LFT, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, యూరియా, యూరిక్ యాసిడ్, తర్వాత సోడియం, పొటాషియం, ఈ 4 టెస్టులు అనేవి చేయించుకోవడం వల్ల 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ మంత్లీ వన్స్ ట్వైస్ కానీ మీరు ఈ పరీక్షలు చేయించుకోవడం వల్ల కిడ్నీలను కాపాడుకోండి. కిడ్నీలను కాపాడుకుంటే మీకు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. ఒక్కసారిగా కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళని ఒకసారి వచ్చి డయాలసిస్లో చూడండి. కిడ్నీ ఫెయిల్యూర్ అయితే ఉన్న ట్రీట్మెంట్ ఒకటే, డయాలసిస్ తప్ప వేరే ఆప్షన్ లేదు. ఒక్కసారి డయాలసిస్ పేషెంట్ని, అసలు డయాలసిస్ అంటే ఏంటో కూడా అవేర్నెస్ లేదు. డయాలసిస్ అంటే 4 గంటల పాటు ఒక మనిషిలో బాడీలో ఉన్న రక్తాన్ని మొత్తాన్ని ఫిల్టర్ చేసి మళ్ళీ అదే రక్తాన్ని మొత్తాన్ని మనం రిటర్న్ మళ్ళీ బాడీలోకి పంపించడానికి డయాలసిస్ అంటారు. ఆ డయాలసిస్ అనేది చాలా నరకంగా ఉంటుంది. డయాలసిస్ పేషెంట్స్కి మాత్రమే తెలుసు, దాంతోపాటు అనుభవిస్తున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే తెలుస్తుంది డయాలసిస్ అంటే ఎంత క్రిటికల్గా ఉంటుంది అనేది. కాబట్టి అవేర్నెస్ చేసుకోండి, ఎక్కువ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయకండి, స్టెరాయిడ్స్ అనేవి యూజ్ చేయకండి, ఇవన్నీ తీసుకోకుండా ఉండాలి. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా డైలీ వాటర్ తాగాలి, అట్లీస్ట్ 10 గ్లాసెస్ లేదా కనీసం 2 నుంచి 3 లీటర్లు వాటర్ తాగడం వల్ల మీ బాడీని హెల్తీగా ఉంచుకోండి, కిడ్నీలను కాపాడుకోండి, ఆరోగ్యంగా ఉండండి. డైలీ వాటర్ తీసుకోవడం వల్ల మన స్కిన్ అనేది డ్రైనెస్ అవ్వదు, డీహైడ్రేట్ అవ్వదు. బాడీ అనేది డీహైడ్రేట్ అయిపోతే హైపర్ టెన్షన్, మధుమేహం అన్నీ వస్తే కిడ్నీలు అనేవి ఫెయిల్యూర్ అవ్వడానికి ముఖ్య కారణం అవుతాయి. కాబట్టి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.